హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2024లో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేవి ఇవే. చరిత్రలో చాలా మంది మునులు, ఋషులు కాలజ్ఞానాన్ని చెప్పడం జరిగింది. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత దాగి ఉంది. బ్రహ్మం గారు చెప్పినటువంటి చాలా విషయాలు ఇప్పటి వరకు కూడా జరుగుతూ వచ్చాయి. ఈ 2024వ సంవత్సరంలో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము ఖచ్చితంగా జరగబోయేది ఏమిటో తెలిస్తే మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. భయభ్రాంతులకు గురి చేసేటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబో రోజులలో జరగబోతున్నాయి అని చెప్తే మీరు ఖచ్చితంగా వణికిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారము అనేక అంశాలు నిజమయ్యాయి. నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా, ఎలాంటి కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించిన ప్రస్తావన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతూ ఉన్నాయి, అసలు కాలజ్ఞానంలో ఏమి రాయబడి ఉంది, అలాగే కాలజ్ఞానం ప్రకారం 2024లో ఏం జరుగుతుందో ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో పశువుల కాపరిగా ఉండేవారు. ఆయన పశువులను కాస్తూ వెళ్ళి రవ్వలకొండ అనే ప్రాంతంలో కాస్తూ పశువులను రవ్వలకొండ అనే కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాశారు అని మనకు చరిత్ర చెప్తూ ఉంది. అందుకే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొండలను బ్రహ్మం గారి కొండలు అని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మం గారు భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక రకాల అంశాల గురించి ముందుగానే తన యొక్క ఆత్మజ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు. ఆయన రాసినటువంటి కాలజ్ఞానాన్ని బ్రహ్మం గారు అలా దాచిపెట్టిన చోట ఒక చింత చెట్టును నాటారు అని అక్కడ ఉన్నవారు చెప్తూ ఉంటారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువనే చెప్పాలి. బ్రహ్మం గారు ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలను పరిశీలించినట్లు అయితే కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు మూతపడుతుంది అని, పరమ పవిత్రమైనటువంటి గంగా నదికి వరదలు ముంచెత్తుతాయి అని, అలాంటి సమయంలో కల్రా వ్యాధి సోకి అనేక మంది ఇబ్బంది పడతారు అని ఆయన కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది. నిజంగానే ఆ సమయంలో అక్కడ వరదలు రావడం కారణంగా కల్రా వ్యాధి వ్యాపించడంతో కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎవరూ కూడా రాలేకపోయారు. దీని కారణంగా కాశీలోని దేవాలయాన్ని 40 రోజుల పాటు మూసివేశారు. రాజుల పాలనంతా కూడా నశిస్తుంది అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో వివరించారు. మన భారతదేశంలో అయితే రాచరిక వ్యవస్థనే లేదు. ఇప్పుడు అంతా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థనే నడుస్తుంది. కరోనా వ్యాధి మొదలుకొని ప్రపంచంలో ఎన్నో రకాల వైరస్లు ప్రజలను ఎంతగానో ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. కొన్ని వ్యాధులకైతే ఇంకా శాస్త్రవేత్తలు మందును కూడా కనుగొనలేకపోతూ ఉన్నారు. 2024వ సంవత్సరంలో అక్రమ సంబంధాలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి అని, ఇవి హత్యలకు కూడా దారి తీస్తాయి అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. అలాగే ఏ వ్యక్తి కూడా ఇప్పుడు ఉన్న కాలంలో 20 సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా జీవించి ఉండడని చెప్పడం జరిగింది. భూకంపాలు ఏర్పడడం వలన అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. అలాగే ఎండలు విపరీతంగా ఎండిపోతాయి. అన్ని రకాల పండ్లన్నీ కూడా రసరహితంగా తయారైపోతాయి. అంతేకాకుండా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి, ముఖ్యంగా ఈ 2024 సంవత్సరంలో జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్న అంశాల గురించి ఆయన ఎన్నో ప్రస్తావించడం జరిగింది. రాబో రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను తాకుతుంది అని, జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశం కూడా ఉంది అని, దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే అవకాశం ఉంది. నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు మరణిస్తారు, మృగాలు కూడా చస్తాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులుగా కూడి చస్తాయి అని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దాలు వినబడతాయి. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుంది అని తన యొక్క కాలజ్ఞానంలో చెప్పారు. గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటి యందు చేపలు తాము సత్యామ అని తలిచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, మళ్ళీ పగలు లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాల పాటు జరిగిన తర్వాత ఆ చెట్టంతా కూడా నశించిపోతుంది. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం మారిపోతుంది. తిరుపతికి వెళ్లే దారులన్నీ కూడా మూసుకుపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపదను 6 దొంగలు దోచుకుంటారు. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు. బనగానపల్లె ప్రాంతంలోని చింత చెట్టుకు జాజిపూలు పూస్తాయి. యాగంటి బసవన్న రంకెలు వేస్తాడు. మధుర మీనాక్షి జనులతో నేరుగా మాట్లాడుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిళ్లు జరుగుతాయి. మల్లికార్జునుడు శ్రీశైల పర్వతాన్ని వదిలి వింధ్యా పర్వతాలకై వెళ్ళిపోతాడు. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. మద్రాసు నగరంలో
ప్రకృతి వలన జనులు అల్లకల్లోలంగా అయిపోతారు. శ్రీ కుమారస్వామి వారి ఆలయము వారం రోజుల పాటు మూసివేస్తారు. బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షమ్మ కండ్లెర్ర చేస్తుంది. అర్ధరాత్రి పూట సూర్యోదయం అవుతుంది. తిరుపతిలోని శ్రీవారికి కుడిభుజం పగులుతుంది. రాయదుర్గంలోని రామచిలుక వేద ధర్మాలను చెప్తుంది. 2060 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా కూడా సగానికి పడిపోతుంది. ఈశాన్య దిక్కున ఈశవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనులు మరణిస్తారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏమిటి అంటే, నీటితో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాము కదా, అది అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారు అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఎన్నో వెహికల్స్ని నడుపుతూ ఉన్నాం కదా, అది అన్నమాట. వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యమేలుతాయి అని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ వారు రాజకీయాల్లోనికి వచ్చి ఎంతో మంది రాణిస్తూ ఉన్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా జనాభా పెరుగుతుంది అని అర్థం. గట్టివాడైన పుట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారు అని చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు. ఒక వితంతు 16 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది అని చెప్పారు. అంటే ఇందిరాగాంధీ పరిపాలన మనం చూశాం కదా. ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయి అని చెప్పారు. ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికే కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కాలజ్ఞానంలో ఇప్పటి వరకు కూడా పొల్లు పోకుండా జరుగుతూ ఉన్నాయి కూడా. నీటిని కొనుగోలు చేస్తారు. మనుషులు పక్షుల్లాగా మారిపోతారు. భర్తలను భార్యలు ఏలుతారు. ఆకాశాన పొగమంటలు పుట్టెను. వేప చెట్టుకు అమృతం కారెను. 6 మతాలు ఒకటే అయ్యెను. ఒకరి సొమ్ము ఒకరు అపహరించెదరు. పుణ్యపురుషులు పుణ్యశీలు బతికెదరు. దేవస్థానాలు అన్నీ కూడా పాపాత్ముల వలన నాశనం అయ్యేను. ఉత్తములు అయిన వారు అల్పులకు దాసిధనంగా వ్యవహరిస్తారు. కామకత్వం పెరిగిపోతుంది. ఒకరి కష్టం మరొకరి పాలు అయ్యేను. కోటి విద్యలు ఉన్నా కూడా కూడు లేకుండా మాడిపోతారు. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారు. ముండమోపులు ముత్తైదులు అయితారు. ఆకాశం నుంచి 2 బంగారు అంశలు వచ్చి పురముల యందు వనముల యందు సంచరిస్తూ పాపాత్ములు అయిన జనులను చూచి పట్టుకుందమనిపోయి కండ్లు కానక గిరగిరా తిరిగి లక్షోపలక్షల ప్రజలు చచ్చెదరు. ఇంద్రధనస్సు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశంన వెడల్పుగా చెంగాబి చీర కట్టినట్లుగా కనిపించును. భారతదేశాన్ని విదేశీయులు పరిపాలన చేస్తారు. మాచర్లలోని రాజులు మధువతి కారణంగా సమస్తమంతా కూడా సమసిపోదురు. ఇప్పటికే అనేక పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం కూడా చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టిందా అన్నట్లుగా అనేక ఉత్పాతాలు జరుగుతూ ఉన్నాయి. అనేక రకాల వ్యాధులు కూడా మనుషులను ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా శాస్త్రవేత్తలు వ్యాధులకు పరిష్కార మార్గాన్ని కనిపెట్టలేకపోతూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజులలో మరింతగా పెరిగిపోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మనుషుల్లో కోపం పెరిగిపోతుంది. వావి వరుసలు మరిచిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఒకరినొకరు చంపుకోవడం లాంటి విపరీతమైన సంఘటనలు మనం చూడబోతూ ఉన్నాము. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు చెప్పినటువంటివి, ఇప్పటి వరకు జరిగినవి. అలాగే ఇక మీద జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya